పైల్స్ ప్రాబ్లం. పైల్స్లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, బ్లీడింగ్ పైల్స్ చాలా రకాలు ఉంటాయి. ఇందులో పెయిన్ కొంతమంది పెయిన్ కొంతమంది ఉంటుంది. ఎక్కువ మందికి పెయిన్ ఉంటుంది, పెయిన్ లేకుండా ఎవరు ఉంటారు. కానీ సో ఏ పైల్స్ అయినా మనం మోషన్ ఫ్రీగా అయిపోయింది అనుకోండి, మనం దాని పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ముందు మామూలుగా పైల్స్కి పూర్తిగా పోవడానికి నువ్వులు, ముడి నువ్వులు అంటే తొక్క తీయకుండా నల్లగా ఉంటాయి, అవి శుభ్రం చేసి ముడి నువ్వులు అంటాం. ఆ నువ్వులు, తాటి బెల్లం, ముడి నువ్వులు కేజీ, తాటి బెల్లం కేజీ, యాలకుల పొడి 20 గ్రాములు. ఈ మూడు బాగా దంచి మెత్తగా దంచుకొని ఉండలు, చిన్న చిన్న ఉండలు, ఎంతంటే మన నిమ్మకాయ అంత ఉండలు, అంటే చిన్న నిమ్మకాయ అంటే ఇప్పుడు చూసాం కదా మన దగ్గర నిమ్మకాయలని, కరెక్ట్ నిమ్మకాయది ఈ సైజ్. మామూలుగా నిమ్మకాయ ఎక్కువ తక్కువైనా ఏం కాదు, ఏమైపోదు, స్వీటే కదా. ఈ మాత్రం ఉండ రోజు రాత్రి తినాలి. ఇది రాత్రి తినాలి. నువ్వులు ఉండ, ముడి నువ్వులు, తాటి బెల్లం, ముడి నువ్వులు కేజీ, తాటి బెల్లం కేజీ, 20 గ్రాములు యాలకుల చూర్ణం కలిపి కుమ్మేసి ఉండలు చేసుకుంటే 40 ఉండలు అవుతాయి. లెక్క కూడా కరెక్ట్ సరిపోతుంది. రోజుకో ఉండ తినాలి. తింటే ఈ బ్లీడింగ్ పైల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పైల్స్ ఇవన్నీ బాగా తగ్గుతాయి. దీంతోపాటు మీరు ఇంకోటి ఏం చేయాలంటే, ఇది భోజనం చేసిన వెంటనే ఈ ఉండ తినేయండి. పడుకునేటప్పుడు ఏం చేస్తారు అండి, ఇలాంటి ఒక మూకుడు తీసుకోండి, అది కొండ. కానీ మనకి దేశవాళీ అరటిపళ్ళు ఉంటాయి, దేవుడితో పెడతాం. కర్పూరం అంటారు, కర్పూరం అరటిపళ్ళు అంటారు, మామూలుగా కొమ్మ అరటిపళ్ళు అంటారు. దేవుడికి పెడతాం కదా చిన్న మామూలు దేశవాళీ అరటిపళ్ళు. అరటిపళ్ళు బాగా ముగ్గుని తీసుకోండి, అది తొక్కతో పాటు కుండలో పెట్టి వాటర్ వేయండి. వేసి పొద్దునేసి సాయంత్రం దాకా ఉంచండి. పడుకునేటప్పుడు ఈ నువ్వులు వంట తినేసి అరటిపండు పడుకునేటప్పుడు తినండి. భోంచేసిన వెంటనే నువ్వులు వంట తినేయండి. ఒక గంట గ్యాప్ తర్వాత పడుకునేటప్పుడు అరటిపండు తినేయండి. మీకు పొద్దున్నే ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. పెయిన్ తగ్గిపోద్ది, బ్లీడింగ్ అవి కంట్రోల్ అయిపోతాయి. ఒక 40 days వాడితే చాలా తగ్గిపోద్ది, ఇంకా ఉండదు, ప్రాబ్లం ఉండదు. అప్పటికీ తగ్గకపోతే మనం మందులు వేసుకోవచ్చు. మనం మందులు వాడుతున్నా తగ్గదు, రిపీటెడ్గా వచ్చేస్తుంటుంది. ఆ రిపీటెడ్గా ఇంకా రాదు, ఇక్కడితో పోద్ది అనమాట, శాశ్వతంగా పోద్ది. ప్రతి భారతీయుడు వైద్యుడే, మన డిఎన్ఏలోనే ఉంది. తట్టి లేపితే వైద్యం వచ్చేస్తుంది. వైద్యం కోసం మనం ఏదైనా బోర్డు పెట్టి ప్రాక్టీస్ చేయాలంటే డిగ్రీ ఉండాలి, కానీ సర్వీస్ చేయాలంటే అక్కర్లేదు. ఏ వైద్యాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ వైద్యాల్లో ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు. ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు. అన్ని వైద్యాలు మన మంచికే. ఏ వైద్యం ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో ఉపయోగించాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఒక 40 days 80 days పడుతుంది అనుకోండి, అదే డిసీజు హోమియోపతిలో సింగిల్ డోస్లో పోద్ది. అవునా? అప్పుడు ఎంత 80 days ఎందుకు వేస్ట్ చేయడం, హోమియోపతిలో 1 day ఇచ్చిపోద్ది. లేదు హోమియోలో చాలా టైం పడుతుంది, ఆయుర్వేదంలో ఒక 20 days పోవచ్చు అనుకోండి, ఇది వాడతాం ఏంటి. అలాగే ఇంకో నేచురోపతిలో ఎందులో ఏముందో చూసుకోవాలి. ఎలోపతి ఏంటంటే మన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో సపోర్ట్ తప్ప శాశ్వత నివారణ కానీ రాకుండా కానీ చేయలేదు. వైద్యాలకి సిద్ధాంతాలు ఉంటాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నీ ఏం చెప్తాయి, రోగ కారణానికి మందు వేయమంటాయి, రోగ కారణానికి మందు వేయమని చెప్తాయి, రూట్ కాజ్కి మందు వేయమంటాయి. ఎలోపతిలో ఏంటంటే జబ్బుని అణుచు లేదా తీసేయి, 2 సిద్ధాంతాలు. రూట్ కాజ్ అక్కర్లేదు, అది ఆ డిక్షనరీలో ఉండదు. ఆ సిస్టమ్ అంతే. అలాగని చెడ్డదా కాదు. రోడ్డు మీద వెళ్ళాము, యాక్సిడెంట్ అయింది, బుర్ర పగిలింది, నేను ఆయుర్వేదం ఎత్తాను హోమియో ఎత్తాను ఊరుకుంటాం ఏంటి, అది కాదు. అది వాళ్ళు చేయాలి, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్, వాళ్ళు చేస్తారు. అలా ఏంటంటే అన్ని వైద్యాలని సమంగా చూడాలి. ఒక డాక్టర్ అంటే అర్థం చెప్పమంటారా, ఒక దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యాల బేసిక్స్ తెలుసుకుంటే, మిగతా వైద్యాల యొక్క బేసిక్స్ తెలుసుకుంటే పేషెంట్కి మంచి సలహా ఇవ్వగలుగుతాం, పేషెంట్కి మంచి సలహాను ఇవ్వగలుగుతాం. ఇది ఎలా కాదు, అందులో తగ్గుద్ది. లేదా అన్ని వైద్యాలు మనం నేర్చుకుని కొంత బేసిక్ వైద్యం నేర్చుకుంటే మనమే మందు వేయచ్చు. ఇప్పుడున్న సొసైటీలో ఒక జబ్బుకి శాశ్వత పరిష్కారం రావాలి అంటే ఒక వైద్యుడికి ఒక డాక్టర్కి అన్ని వైద్యాలు తెలిసి ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలోనే అన్ని వైద్యాల గురించి వాళ్ళకి బేసిక్ నేర్పాలి. ఇప్పుడు హోమియో కాలేజీలో మిగతా వైద్యాలు బేసిక్స్ చెప్పాలి, అలాగే ఎలోపతి కాలేజీలో మిగతా వైద్యాలు బేసిక్స్ చెప్పాలి. చెప్పినప్పుడు నమ్మకం పెరుగుతుంది. వాళ్ళు తెలియక మాట్లాడతారు, అలా అసలు ఇందులో ఏముందో తెలియక.
అంటే నూతిలో కప్పలా అంటాం కదా, అంటే తెలియకపోతే మనం అలా మాట్లాడతాం. తెలుసుకుంటే అందులో లోతు ఎంత ఉంది అని తెలుస్తుంటే అప్పుడు దాని మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది, మంచి సలహా ఇవ్వగలుగుతాం. తెలియనప్పుడు మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఏముందో అదే చెప్పగలుగుతాం. అందుకేంటంటే అన్ని వైద్యాలు మీద కమాండ్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి, ఒక దాంట్లో మాస్టర్ చేసి ఉండాలి వైద్యుడు. లేదా అందరు డాక్టర్లు ఒక చోట కూర్చొని ఒక కేసు వస్తే అందరూ కలిసి డిస్కస్ చేసి ఎందులో బాగుంటుందో ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు శాశ్వత పరిష్కారం వస్తుంది. అవునండి.